ఐబొమ్మ ఇమ్మిడి రవికి ఎందుకు ఇంత మద్దతు వస్తుంది? చేసింది పైరసీ, కానీ ప్రజల నుంచి ఇమ్మిడి రవికి మాత్రం విపరీతమైన మద్దతు సోషల్ మీడియాలో వస్తుంది. అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఈరోజు పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం, వచ్చేయండి. ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని కొంతమంది అంటున్నారు. ఎట్లా చూస్తారా మీరు? ఎన్కౌంటర్ చేసేంత క్రైమ్ చేయలేడు అని నా ఒపీనియన్ అండి. కోర్స్ దాని గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అలా ఐబొమ్మ క్రియేట్ చేయడం తప్పే. బట్ తనకంటూ తగిన ఇంకేమన్నా చెప్పి తనని వదిలేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇది రిపీట్ కాకుండా తను చేసింది ఏమంత నెగిటివ్ అనిపించలేదు పబ్లిక్కి. అంటే లో క్లాస్ వాళ్ళ గురించి ఆలోచించి తను డెసిషన్ తీసుకుండు. డేటా తీసుకున్నారు అని కూడా చాలామంది అంటున్నారు. డేటా తీసుకొని తనేం చేసుకుంటాడు మనందరిది. మేబీ దేనికైనా యూస్ చేసిండేమో. మనం కూడా మూవీ చూస్తున్నాం కదా, ఆఫ్టర్ ఆల్ 1.5 GB డేటా అంత మ్యాటర్ కాదనిపించింది. ఇట్లా రవి వల్ల వేల కోట్ల నష్టం వచ్చింది మా సినిమాకి అంటున్నారు. అలా ఎక్కడొచ్చిందండి? మన టిల్లు స్క్వేర్ చూసుకోండి, పుష్ప 2 చూసుకోండి, లైక్ అన్ని మూవీస్లో 200 CRs 200 CRs వన్ డేనే హౌస్ఫుల్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అలా ఎలా డౌన్ అయ్యాయి అని చెప్పేసి అది ఫేక్ అనిపించింది. సాధారణ ప్రేక్షకుడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే అవకాశం ఇప్పుడు లేదంటారా? ఎందుకు లేదండి, అందరు చూస్తున్నారు. ఐబొమ్మ అనేది ఒక 1 monthకో 15 daysకో వస్తుంది అంతే. ఆఫ్టర్ దట్ రిలీజ్ డేట్ రోజే అందరు వెళ్ళిపోతున్నారు. రవితేజ మూవీకి అని దేనికైనా వెళ్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి ఇతన్ని నెగిటివ్ చేయడం అయితే కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఇట్లా ఈ టికెట్స్ రేట్స్ ఏమైనా హెవీగా ఉన్నాయా? చూడొచ్చే సినిమా చూసే విధంగానే ఉన్నాయా? ఏవి అంటున్నారు? ఏ మూవీ? కొంచెం భారీ బడ్జెట్తో తీసే సినిమాలు ఎట్లా టికెట్ రేట్ ఫస్ట్ డే కావచ్చు, సెకండ్ డే దాదాపు 1000-2000 ఉంటున్నాయి అంటున్నారు. అవును, ఉంటున్నాయి. అన్ని వీటికి 1000-2000 టికెట్ అనుకుంటే అందులో ఫుడ్ తినడానికే ఇంకా 2000 ఎక్స్పెన్స్. అంత ఎందుకు అంటే మీరు ఆ మూవీ తీసుకున్నారు, మీరు ఆ బడ్జెట్ పెట్టారు, ఆ బడ్జెట్ సొసైటీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అది ఎక్స్పెక్ట్ చేయొద్దనే కదా ఐబొమ్మ నుంచి చూస్తున్నారు. ఒక రకంగా చూసుకుంటే అయితే ఇండస్ట్రీ వాళ్ళది కూడా రాంగ్ అండి. ఇవి ఎట్లా ఇమ్మిడి రవికి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? కోర్స్ విజయవాడ ఆర్ వరంగల్ నుంచి వచ్చారు కదా తను, విశాఖపట్నం నుంచి. సో ఆ సార్ హార్డ్లీ గట్టిగా ట్రై చేస్తే రవి గారు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇట్లా ఐబొమ్మ నుంచి మళ్ళీ సినిమాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇంకానా? చెయ్యమండి. ఇంత జరిగాక ఎక్స్పెక్ట్ ఎట్లా చేస్తాం? మన వల్ల ఒక పర్సన్ అంత లైఫ్ రిస్క్. హైలైట్ ఏంటంటే వాళ్ళ మిస్సెస్ దొరకబట్టించింది చూడు, అది నెక్స్ట్ లెవెల్ అసలు. ఇమ్మిడి రవిని ఎన్కౌంటర్ చేయాలని కొంతమంది అంటున్నారు. ఎట్లా అది కరెక్ట్ అంటారా? లేదు మేడం, ఫస్ట్ అన్నోళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, రవిని కాదు. రవి మంచోడు. రవి చేసిన అన్యాయం ఉంది. ఇప్పుడు సినిమా హాల్లో పోతే 200-300 టికెట్, బయట ఈ మన వచ్చి ఇంటర్వెల్ టైంలో పాప్కార్న్, ఈ వాటర్ బాటిళ్ళు అన్నీ డబల్ రేట్కి అమ్ముతున్నారు. వాటి మీద ఎందుకు? ఇప్పుడు ఇదే సినిమా పెద్దలు, ఇదే రాజమౌళి, ఇదే నాగార్జున ఉరికి పోయి సజ్జనార్ కాడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా. మరి అదే ఏదో సామాన్యునికి ఏదన్నా ఇంట్లో ఏదన్నా పోయినప్పుడు ఏదైనా అడిగితే ఇచ్చేస్తారా? ఇల్లు చేయరు కదా. అట్లాంటప్పుడు వాళ్ళు ఇచ్చే దాని గురించి ఈ రెమ్యునేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు కంట్రీడేట్ పాలు దాన్ని ఎందుకు చేస్తుండు? అది ఆ పాలు మంచిదే కాదట. తీన్మార్ మల్లన్న బహిరంగ వేదికగా చెప్పిండు. అయినా కానీ చేస్తలేరా? వాళ్ళు చేస్తున్నాం సంసారం, ఇతరులు చేస్తున్నాం విచారమా? ఇమ్మడి రవి చేసింది కరెక్ట్ అండి. సామాన్యునికి ఫ్రీగా చూపిస్తుండు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా రవణ ఒకటే చెప్తున్నా, సామాన్యునికి మంచి చేయి. నీకు ఇప్పటికీ పబ్లిక్లో నువ్వు పబ్లిక్ హీరో అయిపోయినావు. హీరో ఎందుకైనా ఉత్తవనే కాలే హీరో. నువ్వు మంచిగా చేసిన, మంచి వైపు నిలబడ్డావు కాబట్టి హీరో అయినావు. రేపు బయటకు వచ్చిన తర్వాత ఇంకా మంచి పనులు చేయి. ఎందుకు అసలు ఇమ్మిడి రవికి ఇంత మద్దతు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఇప్పుడు కాదు మేడం, సామాన్యుడు సినిమాలు పోవాలంటే 300-400 అవుతుంది మేడం టికెట్. బయట 20 రూపాయలకు వచ్చే మొక్కజొన్న ఆడ 50 రూపాయలు 100 రూపాయలు అన్ని డబల్ రేట్లకు అమ్ముతారు. మధ్య తరగతి ఎట్లా చూడాలి మేడం చెప్పండి? నువ్వు టికెట్ రేట్ తక్కువ చేయి. నువ్వు అవి పెట్టకు. నువ్వు వీటి మీద ఉక్కుపాదం మోపు. ఈ లోపల జరిగే వాటి మీద నువ్వు సినిమా టికెట్ 100-200 అయితే ఎవరైనా సామాన్యుడు చూడగలుగుతాడు మేడం. ఈ 300-400 పెట్టి ఈ ఇంత దోపిడిని ఇళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు నాగార్జునకి అయితేంది, ఇదే అల్లు అర్జున్కి అయితేంది, అల్లు అరవింద్కి అయితేంది, ఈ వెంకటేశ్వర్లు అన్న ఆయన పేరేం పేరు మనకు తెలియదు కానీ వాళ్ళకే మల్టీప్లెక్స్లు ఉన్నాయి. వాళ్ళు దోపిడీలు చేసుకుంటా ఇన్ని బంగ్లాలు పడుతుంది. బేదోడు ఎప్పుడు సినిమా చూడాలి కదా మేడం. అందుకే ఇమ్మడి రవి అన్నకు సపోర్ట్ చేస్తున్నాం. ఇట్లా ఇమ్మిడి రవి బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? రావాలి మేడం. అంటే లాయర్ ఉన్నాడు కదా, లాయర్ ఎవరు చేయకున్నా కానీ జగన్ అన్న లాయర్ సొంతంగా ఆయన బయటకు తీసుకొస్తారని నమ్మకం అవుతుంది. రవాణా చేసేదే కరెక్ట్.
అంటే ఇమ్మీడ్ రవి చేసింది పైరసీ. ఎందుకు ఈ పైరసీ అనేది ఒక క్రైము. కానీ పైరసీ కానీ పేద ప్రజలు బాగుపడుతున్నారు కదా మేడం. ఇప్పుడు ఆయన చేసేది లీగల్గా కరెక్ట్ కాదు. అయినా కానీ ఎందుకు ప్రజల మద్దతు ఉంది? వాళ్ళెవరండి అంటందుకు ఇండస్ట్రీ వాళ్ళు ప్రజల మద్దతు ఉంది ఆయనకు, ఆయన ఏం చేయలేరు. ఇన్నేసి కోట్లు పెట్టి తీసిన సినిమాలు హిట్ కావడం లేదు. దాదాపు ఒక 3 కోట్ల బడ్జెట్తో రాము వెడ్స్ రాంబాయి సినిమా చూశారు, దాదాపు హిట్ టాక్ తెచ్చుకుంది. అంటే అంత తక్కువ బడ్జెట్ ఇలాంటి మంచి సినిమాలు ఎందుకు తీయట్లేదు అంటారు? తక్కువ బడ్జెట్ పెట్టి ఇలాంటి మంచి సినిమాలు ఎందుకు తీయట్లేదు అనేది అన్న మేడం మీ క్వశ్చన్. అంటే అది డైరెక్టర్ కార్డు ఉంటుంది మేడం. ఏ సినిమా తీసినప్పుడు అట్లా అనుకుంటే చిన్న చిన్న డైరెక్టర్లు ఇంకా పెద్దగా అవుతారు. వాళ్ళు స్టార్ డైరెక్టర్లు అని చెప్పుకునేటోళ్ళు. ఇప్పుడు రాజమౌళి ఉంది, రాజమౌళికి ఏముందండి, ఒక్క సినిమా తీస్తే 100 కోట్లు ఏమి వస్తాయి, సిగ్గు లేకుండా మాట్లాడుతుండు రాజమౌళి. వాళ్ళదేమైందండి? రాజమౌళి మొన్న ఏదో కామెంట్ చేయడం జరిగింది దేవుళ్ళ గురించి. ఎట్లా వీళ్ళందరూ సారీ చెప్పాలంటున్నారు, ఏమంటారు మీరు? చెప్పాలి కదండి. దేవునికి చెప్పరిస్తే ఆ పాపం ఉత్తినే పోదు కదా. చెప్పాలి కదా, ఏదైతే అన్నాడో దానికి తప్పని చెప్తే అయిపోతుంది కదా. ఇది ప్రమోషన్లు బాగా అంటున్నారు, నిజమేనా? కావచ్చు, అది ఓర్వలేక అది కావచ్చు. దేవుని మీద దుష్ప్రచారం ఎందుకు? ఆయన దేవుని మొక్కడ పొద్దుగాలు లేచి నువ్వు ఇంతమంది ఈ రోజు సినిమాలు చూస్తూనే కదా అయింది, అభిమానులు చూస్తూనే కదా నువ్వు ఇంత పెద్ద డైరెక్టర్ అయింది. కొంతమంది రవిని ఎన్కౌంటర్ చేయాలి, ఫిలిం పైరసీ చేశారు అంటున్నారు, ఏమంటారు మీరు? ఎందుకమ్మా, ఏమన్నా హత్య చేసిండు ఆయన ఎన్కౌంటర్ చేయడానికి? లేదంటే ఏమన్నా ఎవరినన్నా చంపాడా? లేకపోతే మర్డర్ చేసినందుకు ఆయనని ఐబొమ్మ రవి గారిని ఎన్కౌంటర్ చేయాలంటుండ్రు. మిమ్మల్ని కదా ఎన్కౌంటర్ చేయాల్సింది ఫస్ట్. నా పేద ప్రజల 1000 రూపాయల డబ్బులు దోచుకున్నందుకు మిమ్మల్ని కదా ఎన్కౌంటర్ చేయాల్సింది. నా పేద ప్రజల పాప్కార్న్ రేటు 180 తీసుకున్నందుకు కదా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాల్సింది. నా పేద ప్రజల కూల్ డ్రింక్కి 200 రూపాయలు తీసుకున్నారే, మిమ్మల్ని కదా ఎన్కౌంటర్ చేయాల్సింది. నా పేద ప్రజల పార్కింగ్ డబ్బులు కదా 50 రూపాయలు పెట్టి తీసుకున్నది, మిమ్మల్ని కదా ఎన్కౌంటర్ చేయాల్సింది. రవిని ఎందుకమ్మా ఎన్కౌంటర్ చేసేది? దేని గురించి అమ్మా? మీరు రెమ్యునరేషన్ మీరు పెంచేసి, మీరు సినిమాలకి మీరే పెంచేసి, మేము 200 కోట్లు పెట్టినాం సినిమాకి. ప్రజలు అడిగినరమ్మా? 200 కోట్లు పెట్టి సినిమా తీయండి మంచిగా క్వాలిటీగా, ప్రజలు అడిగినరా? మీరే పెట్టిండ్రు 200 కోట్లు సినిమాకి. మీరే రెమ్యునరేషన్ హీరో గాళ్ళకి మీరే ఇచ్చిండ్రు. మా మీద రుద్దుతారు ఎందుకమ్మా? నా సోమత 1000 రూపాయలు పెట్టి సినిమా చూసే అంత సోమత కాదమ్మా. నేను ఒక పని చేసుకునే వ్యక్తిని, పొద్దున్న నుంచి నైట్ వరకు కష్టపడితే 600 రూపాయలు మాత్రమే వస్తాయి నాకు. 600 రూపాయల్లో నా రూమ్ రెంటు, నాకు తినడానికి, పిల్లలు, కరెంటు బిల్లు. నేను సినిమా చూడాలమ్మా 1000 రూపాయలు నీ 3 గంటల ఎంటర్టైన్మెంట్కి 1000 రూపాయలు నా సోమత కాదమ్మా. నా సోమత 50, 100 మాత్రమే. నా పేద ప్రజల 100, 50 మాత్రమే. నా పేద ప్రజలు పెట్టే సోమత 100, 50 మాత్రమే. నేను 1000 రూపాయలు పెట్టలేను, నా సోమత కాదు. నా పేద ప్రజలు 90% థియేటర్లో 90% నా పేద ప్రజలు ఉంటారు. 1% మాత్రమే ఉన్న వాళ్ళు ఉంటారు. ఇమ్మిడి రవి చేసింది పైరసీ. మరి అంటే పైరసీకి ఎందుకు పబ్లిక్ నుంచి విపరీతమైన మద్దతు వస్తుంది, కారణం ఏంటంటారు? అంటే ఆయన పేద ప్రజలకు అండగా ఉన్నాడు కదమ్మా. మీరు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే నా సోమత లేదమ్మా. 2000 పెట్టి 1000 రూపాయలు పెట్టి సినిమా చూడాలంటే, 200 కోకు పెట్టాలంటే, పాప్కార్న్కి 300 పెట్టాలంటే, పార్కింగ్కి 100, 50 రూపాయలు పెట్టాలంటే నా సోమత కాదు. నా సోమత 100 రూపాయలు మాత్రమే. నా సోమత నేను చేసేది 600 రూపాయలు జీతం మాత్రమే. ఏదో కూలి పనో ఏదో ఒకటి సంథింగ్. ఎంతోమంది కార్మికులు ఉన్నారు, ఎంతోమంది చేస్తారు. సినిమా ఇండస్ట్రీలోనే ఎంతోమంది 400 రూపాయలకి ఇట లైట్ మ్యాన్గానో లేకపోతే ఆర్టిస్ట్ గానో ఏదో పని చేస్తున్నారే. మరి మీరు పెంచలేదు. మీరు టికెట్ రేట్లు ఇక్కడ దోపిడీ చేస్తే ఇంకో లెక్క, మీకు పైరసీ చేస్తేనేమో మీకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఈరోజు. మరి మేము కన్నీళ్ళు పెట్టుకోమమ్మ. మా దగ్గర దోపిడీ చేసినప్పుడు 1000 రూపాయలు మేము బాధపడతలేమమ్మ. మీరు టికెట్ రేటు తగ్గియండి. మళ్ళీ మీరు టికెట్ రేటు 50 రూపాయలు పెట్టండి. 90% నా పేద ప్రజలు ఉంటారు. 1% మాత్రమే థియేటర్లో ఉన్న వాళ్ళు ఉంటారు. 90% నా పేద ప్రజలు ఉంటారు. నా పేద ప్రజలతోటి మీకు కలెక్షన్స్ వస్తాయి, మీరు ఉన్నత స్థాయిలో ఉంటారు. ఈ ఐబొమ్మ ఎఫెక్ట్ కావచ్చు, ఇమ్మిడి రవి చేసిన ఈ చర్య వల్ల ఏమన్నా ఇక్కడ నుంచి టికెట్ల రేట్లు ఏమైనా తగ్గిస్తారా, సేమ్ అంతే ఉంటారా? తగ్గియమని చెప్తున్నాను అమ్మా. మల్టీప్లెక్స్లు మాత్రమే ఉన్నాయమ్మా, పేద ప్రజలకు ఎక్కడ ఉన్నాయమ్మా? మీరు 50 సీట్లు పెట్టి 50 రూపాయలు అంటుండ్రే. నా పేద ప్రజలు 90% థియేటర్లో చూసే వ్యక్తులు ఉన్నారు. 1% మాత్రమే ఉన్న వాళ్ళు ఉన్నారు. 90% నా పేద ప్రజలు చూస్తారు. ఎక్కువ కలెక్షన్ వచ్చేది మా పేద ప్రజల వల్లనే. మీ ఉన్నలో ఓన్లీ 1% వస్తే వాళ్ళ వల్ల కాదు.
తగ్గియాలని చెప్తున్నాం. మల్టీప్లెక్స్లు మాత్రమే ఉన్నాయి, అవి గిట్ట వాళ్ళకే ఉన్నాయి, సినిమా కార్మికులకే ఉన్నాయి, వాళ్ళకు మాత్రమే ఉన్నాయి మల్టీప్లెక్స్లు. ఎట్లా ఇమ్మడి రవి బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారా? 100% కదమ్మా. ఎందుకమ్మా, ఆయన ఏం మర్డర్ చేయలేదు కదమ్మా, 100% బయటకు వస్తారు. మళ్ళీ ఐబొమ్మ బతికి వస్తుంది, మా పేద ప్రజలకు అండగా ఉంటాడు ఐబొమ్మ రవి గారు. సో అదైతే ఎప్పటికీ పేద ప్రజల గుండెల్లో ఐబొమ్మ రవి ఉంటాడు, మళ్ళీ బతికి వస్తుంది ఐబొమ్మ రవి గిట. ఐబొమ్మ అనేది అది అరెస్ట్ చేశారు అది ఇది అంటున్నారు కదా. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి పెద్దోడు సమస్య అని చెప్పి ఇదే దీని మీద ఫోకస్ చేసినట్టున్నారు. సో ఐబొమ్మను రవిని అరెస్ట్ చేయడం అయితే అది అంత పర్ఫెక్ట్ అనిపించట్లేదు. ఆయన ఏమి అంత పెద్ద క్రైమ్ ఏం చేయలేదు, జస్ట్ ఎవరికి నొప్పించకుండా చేసి ఉంటాడు. అది ఏంటంటే వేరే వ్యక్తికి అన్యాయం జరిగేటప్పుడు భారతీయుడు లాగా లేదంటే ఆజాద్ మూవీ లాగా ఎవరో ఒకరు బయటకు వస్తూ ఉంటారు. సో ఐబొమ్మ రవి కూడా అట్లనే ఆ పెయిన్ అనుభవించి వచ్చి ఉంటాడు. నేను ఆర్య సినిమాని 3 రూపాయల టికెట్తో చూసా, పుష్ప సినిమాని చూడలేకపోయాను, ఎందుకంటే ఆ పుష్ప టికెట్ 1000 రూపాయలు ఉంది, నేను చూడలేకపోయినా. సో అట్లా 3 రూపాయల సినిమా అప్పుడు డబ్బులునే ఉండేవు కాదు, అప్పుడు 3 రూపాయల టికెట్ చూసినా ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి చూడడం అంటే కష్టమయ్యేది. అట్లనే రవికి కూడా ఇబ్బంది అయ్యి ఉంటుంది ఎప్పుడు. సో మనకి ఏదైతే ఇబ్బంది అవుతుందో దాని మీదే సాధించాలని ఉంటుంది. సో అట్లా ఆయన చేస్తుంటారనమాట, అంతే తప్ప ఆయన దాన్ని ఒక పెద్ద సీరియస్గా తీసుకొని చేస్తున్నారు. సో సోషల్ మీడియాలో అయితే ఆయనకి మద్దతు ఉంది కదా, నిజంగా ఆయనకి గుడి కట్టచ్చు ఆ ప్రియారిటీకి. ఎందుకు ఐబొమ్మ రవి చేసింది పైరసీ, ఏదో ఒక క్రైమ్, అలాంటి క్రైమ్ ప్రజల నుంచి విపరీతమైన మద్దతు ఉంది, కారణం ఏంటి? మీరు ముందు క్రైమ్ అంటున్నారు, క్రైమ్ కాదండి, అది పైరసీ అండి. క్రైమ్ వేరు, పైరసీ వేరు. ₹1 దొంగతనం చేసినా 1000 కోట్ల దొంగతనం చేసినా 420 అని కేసు ఉంటుందండి. అది పైసల గురించి అయితే అంతే ఉంటుంది. ఇదైతే క్రైమ్ కాదు, జస్ట్ పైరసీ. దీన్ని ఆయన టాలెంట్ని యూజ్ చేసుకుంటే క్రైమ్ కాదు పైరసీ అంటున్నారు. సినిమా వాళ్ళేమో ఐబొమ్మ రవి వల్ల మాకు 1000 కోట్ల నష్టం వచ్చింది అంటున్నారు. 1000 కోట్లు పెట్టి మిమ్మల్ని ఎవరండి సినిమాలు తీయమన్నారు? కోర్టు మూవీకి ఎంత పెట్టారండి? శతమానం భవతి సినిమాకి చాలా తక్కువ బడ్జెట్తో అయిపోయినాయి. అలా తక్కువ బడ్జెట్తో అయిపోయి సినిమాలు తీయండి. మొన్న చాలా సినిమాలు వచ్చినాయి, కోర్టు మూవీ అయితే చాలా తక్కువతో తీశారు. ఇంకా డూడ్ మూవీ మొన్న వచ్చింది, అది కూడా తక్కువ బడ్జెట్తోనే. కే ర్యాంప్ మూవీ తీశారు, అది కూడా తక్కువ బడ్జెట్తోనే. అవి కూడా చూస్తున్నారు కదా జనాలు. మీరు ఇక్కడ షూటింగ్లకి పారిస్ లండన్లో పోకుండా ఇక్కడే ఆంధ్రాలో అరకు ఉంది, తమిళనాడులో ఊటీ ఉంది, కేరళలో మున్నార్ ఉంది, లేదంటే ఇంకా గోవా ఉన్నాయి. ఇక్కడే సినిమా షూటింగ్ చేయండి. ఆడ మీరు ఇచ్చే రెమ్యూనరేషన్లో తగ్గించండి, ఆ ఖర్చులు తగ్గుతాయి కదా అక్కడికన్నా ఇక్కడ తీస్తే. మీరు తక్కువ పెట్టకుండా మా హీరోకి 1000 కోట్లతో తీసాం 2000 కోట్లతో తీసామని చెప్పి మా మీద రుద్దడం కన్నా తక్కువ బడ్జెట్తో తీయండి. నేను అల్లు అర్జున్ సినిమా తీసినా చూస్తాను, చిరంజీవి సినిమా తీసినా చూస్తాను. సినిమా చూడాలనుకుంటే ఎలాగైనా చూస్తాడు. మీరు తక్కువ బడ్జెట్తో ముందు తీయండి సినిమా. ఎందుకు ఇప్పుడైతే ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ప్రేక్షకుల్ని సినిమా థియేటర్ వరకు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అదేనండి, ఇప్పుడు నేను చెప్పినా కదండి, నాకు సినిమా పిచ్చండి. నేను సినిమాకి ఎంత టికెట్ పెట్టినా చూస్తాను. కానీ పుష్ప 2 1000 రూపాయలు పెట్టేసరికి నేను చూడలేకపోయినా. నేను అల్లు అర్జున్ ఫ్యానే కానీ చూడలేకపోయినా, ఆ టైంకి నా దగ్గర డబ్బులు లేవు. సో వేరే సినిమా ఏదైనా సినిమా చూడాలనుకుంటా, కానీ ఆ టైంకి మీరు ఆ 1000 రూపాయలు 700 అలా పెడితే చూడలేం కదా. మీరు తక్కువ బడ్జెట్ పెట్టండి. ఇప్పుడు 1000 రూపాయలు 200 పెట్టారు టికెట్, నేను ఫ్యామిలీతో వెళ్ళి 800 ఖర్చు పెడతా. అదే 800 టికెట్ పెడితే నేను ఒక్కడే వెళ్ళి చూస్తా, మిగతా వాళ్ళు రారు కదా. మీరు రెమ్యూనరేషన్ తగ్గించుకోండి, లేదంటే ఖర్చులు తగ్గించుకోండి, సినిమా ఖర్చులు తగ్గించుకోండి. అక్కడ ఉండే టెక్నీషియన్స్కి 1000 రూపాయలు ఇచ్చే టెక్నీషియన్కి 2000 ఇవ్వండి, వాళ్ళని బ్రైట్ చేయండి. కానీ మీరు రెమ్యూనరేషన్లు పెంచేసి ఖర్చులు పెంచేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు కదా. అది మా ప్రజల మీద రుద్దడం అయితే అసలు కాదు. వాటర్ బాటిల్ ఉంది 20 రూపాయలు అంటే 20 రూపాయలకే కొనాలి, 25 ఇచ్చి మీరు కొనమంటే అది అవ్వదు కదా. ఇమ్మిడి రవికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది, దానికి కారణం ఏంటంటారు సార్? కారణం ఏం లేదమ్మా, జనాలు ఉచితానికి అలవాటు పడిపోయారు, చోరీకి అలవాటు పడిపోయారు. అంటే మళ్ళీ నన్ను తిడతారు భారీ ఎత్తులో. ఏమంటానంటే, ఒక వ్యవస్థను నాశనం చేస్తూ, ఒక సంస్థను నాశనం చేస్తూ, ఆయనమ్మో పైరసీ చేసే సినిమాని వీళ్ళకి ఫ్రీగా చూపిస్తే అది చాలా సరదాగా చాలా సంతోషంగా ఉంది. కానీ దాని వెనకాల కష్టాన్ని వాళ్ళు గుర్తించట్లేదు. వెనకాల ఒక నిర్మాత జీవితం, కొన్ని వేల మంది కుటుంబాలు సర్వనాశనం అయిపోతుంది అని గుర్తించకుండా ఈవేళ ఐబొమ్మ రవిని ఒక దొంగని ఒక హీరోగా చిత్రీకరిస్తున్నారంటే సమాజం ఎటుపోతుంది, ఎలా పోతుంది అనేది జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఒక పెద్ద ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఇవాళ ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది. అంత గొప్ప ఇండస్ట్రీని అతపాతాలను తొక్కాలని కొన్ని చీడ పురుగులు బయలుదేరితే అందులో ఒక పురుగు దొరికితే ఈవేళ అతను ఒక హీరో, పేదల పాలిటి పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చెప్తున్నారంటే సిగ్గుపడాలా.
వాస్తవంగా అలా చెప్పకూడదండి. ఎందుకంటే ఆ నిర్మాత కష్టాన్ని ఎవడో గుర్తించట్లే. వాడు ఇల్లు అమ్ముకుని, పొలం అమ్ముకుని సినిమా తీయాలని, సినిమా ప్యాషన్తో వచ్చి వ్యాపారం చేసుకొని ఇక్కడ నిలబడాలని వస్తే ఆ 2 కోట్లు 5 కోట్లు తీసుకొచ్చి కష్టపడి కొన్ని వేల మందికి పనిచ్చి ఈవేళ సినిమా తీసి రిలీజ్ చేస్తే పొద్దున్న రిలీజ్ చేస్తే మధ్యాహ్నానికేమో మూవీ రీల్స్లో రిలీజ్ అయిపోయి మళ్ళీ ఇక తర్వాతమో ఐబొమ్లో రిలీజ్ అయిపోయి ఇష్టానుసారంగా దొంగల్లాగా దోచేసుకుని నిర్మాతను సర్వనాశనం చేసి ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తూ ఇండస్ట్రీలో బతుకుతున్నటువంటి టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ రవిని వాస్తవంగా హీరో అంటారంటే సిగ్గుపడాలా? అసలు ఎవరైనా అంటారంటే అలాగా? అంటే ఫ్రీగా వస్తుంటే అది మాత్రం సరదానా? ఒక నిర్మాత నాశనం అయిపోయి ఆడి కుటుంబం సర్వనాశనం అయిపోయి ఇంతమంది కుటుంబ సభ్యుల జీవితాలు రోడ్డున పడిపోతే మీకు సరదానా? ఆడు హీరోనా? దొంగని హీరో అంటున్నారంటే ఒకడు పూర్వకాలం దోపిడీ దొంగలు దోపిడీ చేసి ఏదో పేదవాళ్ళకి వాళ్ళకు ఉన్న వాళ్ళకి వాళ్ళ కుటుంబం వాళ్ళకి పెట్టుకున్నారట. ఆ విధంగా ఇప్పుడు చెల్లదమ్మా, ఇది ప్రజాస్వామ్యం. మీరు చాలా రాచరికంగా మీరు ఒక ఆర్టిస్ట్గా సినిమాలు నటించడం జరిగింది. ఎట్లా నిజంగా పెద్ద పెద్ద సినిమాలకి టికెట్స్ రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయా? అమ్మా, నేను ఒక జనరల్ సెక్రటరీ ఒక యూనియన్కి, తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ, ఆర్టిస్ట్ యూనియన్. నా కుటుంబ సభ్యులు ఈవేళ చాలామంది పని లేక ఆటో డ్రైవర్లుగా కూలీలుగా ఊళ్ళు వెళ్ళిపోయి సర్వనాశనం అయిపోయి వాళ్ళ జీవితాలు ఇలాంటి విధవలు బయలుదేరి సినిమాను సంకనాకించేసి ఈవేళ రోడ్డు మీద పడేశాడు మా బతుకులు. ఇది ఎవరో గుర్తించట్లా. ఆడెవడో ఐబొమ్మ రబట షోరీగాడు ఆ దొంగని పట్టుకొచ్చి ఈవేళ హీరోగా చిత్రీకరిస్తున్నారంటే ఎంత బాధ! ఇన్ని వేల కుటుంబాలను రోడ్డున పడిపోతున్నటువంటి కాదు, ఈవేళ మన సినిమా ఇండస్ట్రీ ఖండాంతరాలు దాటిపోయి వెళ్ళిపోయింది. కానీ మా పరిస్థితి ఇక్కడే ఉంది. ఇది ఎవడో గమనించట్లా. వాడెవడో హీరో అంట, ఆ దొంగ హీరో అంట, మేము మాత్రం జీరో అంట. అసలు ఏమైనా సిగ్గుందా అసలు మాట్లాడే వాళ్ళకి? చాలా బాధేస్తుందమ్మా. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా మానవతా దృక్పథంతో మాట్లాడాలి. కొంతమంది జీవితాలను నాశనం చేస్తే మీదేదో ఫ్రీగా వస్తుందని చూసేస్తే అది కరెక్ట్ కాదు. మానవత్వంతో ఆలోచించాలా, మంచితనంతో ఆలోచించాలా, వారి జీవితాలు కూడా బాగుండాలి, వారు కూడా బతకాలి, వారి పిల్లలు కూడా బాగుండాలని ఆలోచించాలి తప్ప ఊరకనే వస్తుంది కదా అని చూసేసి మీరు ఆనందిస్తే ఆ కుటుంబాలు నాశనం అయిపోతాయి. కాబట్టి అలాంటి వారిని సపోర్ట్ చేయకండి. సపోర్ట్ చేయకుండా సినిమాని బతకనివ్వండి, సినిమా వాడిని బతకనివ్వండి.